ఆదికేశవ ఇంటి ముందు కారు వచ్చి ఆగుతుంది. ఇక వాళ్ళ అమ్మ దిగాక నాన్న భైరవ దిగు నాన్న అని చెప్పి వాళ్ళ కొడుకుని దిగమంటుంది. ఇక భైరవ అయితే ఒక్కసారిగా సూటు బూటు వేసుకొని ఒక ఆఫీసర్లా ఉంటాడు. ఇక అతనైతే కారు నుండి దిగి కుడికాలు ముందు పెడతాడు. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా హడిలిపోతారు. ఇక అతని సూటు బూటు అతని రూపం చూసి అందరూ కూడా చాలా బాగున్నాడు, హ్యాండ్సమ్గా ఉన్నాడు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇక అక్కడ ఉన్న ఆ భైరవ అయితే తను పెద్ద స్టైల్ ఇస్తూ కీర్తనకైతే పెళ్లి చూపుల కోసం అక్కడికి వస్తారు. ఇక అంతలోనే వాళ్ళు లోపలికి వెళ్తూ ఉంటారు. ఇక అక్కడ గౌతమ్కి అయితే కీర్తన ఇలా మెసేజ్ పెడుతుంది. ఈరోజు నన్ను పెళ్లి చేసుకోవడానికి పెళ్లి చూపులు జరుగుతున్నాయి, వాళ్ళు కూడా వచ్చారు. ఎన్ని పెళ్లి సంబంధాలు జరిగినా ఏదైనా సరే నేను మాత్రం నిన్నే పెళ్లి చేసుకుంటాను. నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను ఇక్కడే చచ్చిపోతాను. ఈ పెళ్ళిని నువ్వు ఎలా చెడగొడతావో ఏం చేస్తావో నాకు తెలియదు. నువ్వు మాత్రం ఈ పెళ్ళిని చెడగొట్టాలి అని చెప్పి కీర్తన గౌతమ్కి వాయిస్ మెసేజ్ పంపిస్తుంది. అది విని గౌతమ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక ఇంటి దగ్గర పిల్లలు అయితే అలా ఆడుకుంటూ ఉంటారు. బుజ్జి పిల్లలు వీళ్ళందరూ కూడా ఆడుకుంటూ ఉంటారు. ఇక గౌతమ్ ఆ వాయిస్ మెసేజ్ వినగానే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు. ఇక పిల్లలు అలా ఆడుతూ ఉండగా ఇంతలో ఆ పెళ్లి చూపులకు పెళ్లి కొడుకు తరపున వాళ్ళందరూ కూడా లోపలికి వస్తూ ఉంటారు. ఇక అక్కడ కీర్తన అయితే రెడీ అయి ఉంటుంది. ఆదికేశవ రమ్య వాళ్ళు పెళ్లి వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇక కీర్తన మాత్రం అక్కడే కూర్చొని చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. గౌతమ్ని నేను పెళ్లి చేసుకుంటానని తన పట్టుదలతో ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.